ఎవరు అవునన్నా కాదన్నా ఈ 21వ శతాబ్దంలో ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన దేశాలలో భారత్ ఒకటిగా ఉంది. 140 కోట్ల జనాభా, $4 ట్రిలియన్ ఎకానమీతో భారత్ అగ్రికల్చర్, ఫార్మాస్యూటికల్స్, టెక్ సర్వీసెస్ వంటి కీలక రంగాలను శాసిస్తుంది. అండ్ ప్రపంచం మీద ఇప్పుడు భారత్ ఇన్ఫ్లుయెన్స్ ఎంతలా ఉందంటే, భారత్ గనక ఈ గూడ్స్ని సప్లై చేయకపోతే కొన్ని దేశాలలో ఆర్థిక వ్యవస్థలు స్తంభించిపోతాయి. వాళ్ళ మార్కెట్లు ఇన్ఫ్లేషన్తో అల్లాడిపోతాయి. ఆ దేశాలలో మనుగడ సాగించడమే కష్టంగా మారిపోతుంది. అందుకే ఈ వీడియోలో భారత్ మీద పూర్తిగా డిపెండ్ అయ్యే అటువంటి 8 దేశాల గురించి తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ లిస్టులో మొదటి ప్లేస్లో ఉన్న దేశం గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. భారత్తో పెట్టుకున్నందుకు ఆ దేశం ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటుంది. ఆ దేశ బిజినెస్ మ్యాన్ ఇండియాకి పబ్లిక్గా సారీ చెప్తున్నారు. ఇది అందరికీ కళ్ళు తెరిపించబోయే వీడియో. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నెంబర్ 8, నేపాల్. హిమాలయాలలో ఉండే నేపాల్ దేశం భారత్తో డైరెక్ట్గా బార్డర్ని షేర్ చేసుకుంటుంది. నేపాల్ ఆల్మోస్ట్ దానికి అవసరమయ్యే 65% ఇంపోర్ట్స్ని భారతదేశం నుంచే రప్పించుకుంటుంది. వీటిలో ఆయిల్, ఫుడ్ ఐటమ్స్, మెడిసిన్స్, వెహికల్స్, టెక్స్టైల్స్ ఇలా చాలా రకాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం 30 లక్షల మంది నేపాల్ ప్రజలు భారత్కి ఉపాధి కోసం వస్తూ ఉంటారు. అండ్ ఇండో నేపాల్ ఫ్రెండ్షిప్ ట్రీటీ ప్రకారం వీళ్ళకి ఇండియాలోకి ఎంటర్ అవ్వడానికి వీసా కానీ పాస్పోర్ట్ కానీ అక్కర్లేదు. 2025 జనవరిలో భారత్ నేపాల్లో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం 10,000 కోట్ల రూపాయల క్రెడిట్ లైన్ని అందించింది. ఒకవేళ భారతదేశం నుంచి ఈ ఎగుమతులు సహాయం అనేది లేకపోతే నేపాల్ ఎకానమీ పూర్తిగా ముందుకు వెళ్లడం ఆగిపోతుంది. ఇక్కడ నేపాల్కి మరో పక్క చైనా ఉన్న ఇండియా ఉన్నంత కోఆపరేటివ్గా చైనా ఉండదు. చైనా దాని గూడ్స్ని నేపాల్కి ఎక్కువ ప్రైస్కి అమ్ముతుంది అండ్ వాటిని భారత్ లాగా నమ్మకంగా సప్లై చేయదు. అలాగే నేపాల్ దాని హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రిసిటీని కూడా భారత్కు అమ్మి లాభపడుతుంది. ఈ ఇయర్ భారత్ యొక్క ఎగుమతులు నేపాల్కి 15% పెరిగాయి. నెంబర్ 7, భూటాన్. ఇండియా నుంచి ఎక్కువ బెనిఫిట్ని పొందే మరో సరిహద్దు దేశం భూటాన్. భూటాన్ యొక్క డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్లో ఆల్మోస్ట్ 70%ని ఇండియానే ఫండింగ్ చేస్తుంది. వీటిలో భూటాన్ని ముందుకు నడిపించే హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్తో పాటు రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ని కూడా భారతే మెయింటైన్ చేస్తుంది. భూటాన్ దానికి అవసరమయ్యే రైస్, ఫ్యూయల్, మెడిసిన్స్, ఆటోమొబైల్స్ ఇలా అన్ని ముఖ్యమైన ప్రోడక్ట్స్ని ఇండియా నుంచే దిగుమతి చేసుకుంటుంది. అదే భారతదేశం నుంచి ఈ సబ్సిడీస్ అండ్ ఓపెన్ మార్కెట్ అనేది లేకపోతే భూటాన్ ఎకానమీ ఎప్పుడో కొలాప్స్ అయిపోయేది. ఆ దేశ ప్రజలు ఆహార కొరతను ఎదుర్కొనేవారు. అలాగే మన ఇండియన్ మిలిటరీ యొక్క ప్రెజెన్స్ కూడా భూటాన్ను చైనా యొక్క కవ్వింపు చర్యల నుంచి నిరంతరం కాపాడుతూ ఉంటుంది. 2017లో జరిగిన డోక్లాం ఇన్సిడెంట్ గుర్తుందిగా. అప్పుడు భారత్ భూటాన్ టెరిటరీని కాపాడడం కోసం చైనాతో 73 రోజుల పాటు మిలిటరీ స్టాండ్ ఆఫ్కి దిగింది. చైనా నుంచి భూటాన్ని రక్షించింది. ఇక్కడ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే భూటాన్ దృష్టిలో అసలు చైనా అనే దేశమే లేదు, ఎందుకంటే భూటాన్ చైనాని అఫీషియల్గా గుర్తించదు కాబట్టి. నెంబర్ 6, మాల్దీవ్స్. మాల్దీవ్స్ అయితే దాని స్టెబిలిటీతో పాటు సర్వైవల్ కోసం కూడా మన దేశం మీద డిపెండ్ అవుతుంది. మాల్దీవ్స్ ప్రతి సంవత్సరం ఇండియన్ టూరిస్టుల ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయల రెవెన్యూని పొందుతూ ఉంటుంది. అండ్ మాల్దీవ్స్ ఒక టూరిజం బేస్డ్ ఎకానమీ కాబట్టి అక్కడ పంటలు అనేవి పండవు. సో మాల్దీవ్స్ దానికి అవసరమయ్యే 80% ఫుడ్ ఐటమ్స్ని, ముఖ్యంగా రైస్ అండ్ వెజిటబుల్స్ లాంటి ఐటమ్స్ని ఇండియా నుంచే ఇంపోర్ట్ చేస్తుంది. 2025లో ఒక భయంకరమైన సైక్లోన్ వచ్చి మాల్దీవ్స్ అల్లాడుతుంటే ఇండియానే ముందుగా స్పందించి $400 మిలియన్ ఎమర్జెన్సీ ఎయిడ్ని సహాయంగా ఇచ్చింది. అక్కడ రీకన్స్ట్రక్షన్ పనులు చేపట్టింది. మన ఇండియన్ కోస్ట్ గార్డ్ మాల్దీవ్స్ చుట్టూ గస్తీ కాస్తూ ఇల్లీగల్ స్మగ్లింగ్ అండ్ పైరసీ నుంచి మాల్దీవ్స్ నౌకలని కాపాడుతూ ఉంటారు. ఇక్కడ మాల్దీవ్స్ దరిద్రం ఏంటంటే రోజు రోజుకి పెరుగుతున్న సీ లెవెల్స్ కారణంగా ఆ దేశంలోని ఐలాండ్స్ ఎప్పుడు మునిగిపోతాయో ఎప్పుడు తేలతాయో వాళ్ళకే తెలీదు. సో అక్కడ డ్రింకింగ్ వాటర్కి కొరత రాకుండా ఉండడం కోసం భారత్ డీసాలినేషన్ ప్లాంట్స్ వంటి పెట్టుబడులు పెట్టి సపోర్ట్గా నిలబడుతుంది. ఒకవేళ భారతే లేకపోతే మాల్దీవ్స్ ఈపాటికే హిందూ మహాసముద్రంలో కలిసిపోయేది. ఈ విషయం రీసెంట్గానే వాళ్ళ ప్రెసిడెంట్కు అర్థమై మళ్ళీ భారత్తో రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. నెంబర్ 5, శ్రీలంక. 2022లో శ్రీలంకలో వచ్చిన మ్యాసివ్ ఎకనామిక్ క్రైసిస్ మీకు గుర్తుండే ఉంటుంది. ఇది అక్కడ ప్రభుత్వాలే మారిపోవడానికి కారణమైంది. ఆ టైంలో ప్రపంచంలోని ఏ దేశం కూడా శ్రీలంకను పట్టించుకోలేదు. కానీ భారత్ మాత్రం $4 బిలియన్ అతిపెద్ద ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఫ్యూయల్, ఫెర్టిలైజర్స్ వంటి సప్లైస్ని ఫ్రీగా అందించింది. ఇండియన్ ప్రైవేట్ కంపెనీ శ్రీలంక ఎనర్జీ సెక్టార్లో $1.5 బిలియన్ పెట్టుబడులుగా పెట్టి అక్కడ కొత్త జాబ్స్ క్రియేట్ అవ్వడానికి, స్టెబిలిటీ రావడానికి కారణమయ్యాయి.
శ్రీలంక దానికి అవసరమయ్యే 35% ఫార్మాస్యూటికల్స్ని, 20% ఫుడ్ని భారత్ నుంచే దిగుమతి చేసుకుంటుంది. అండ్ ఈ సంవత్సరం ఏప్రిల్లో భారత్ శ్రీలంక మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్తో ఇక నుంచి ఇండియన్ గూడ్స్ శ్రీలంక మార్కెట్లోకి 0% టారిఫ్స్తో, అంటే టారిఫ్స్ అవసరం లేకుండానే ఎంటర్ అవుతున్నాయి. ఒకవేళ భారత్ సపోర్టే లేకపోతే ఆ ఎకనామిక్ క్రైసిస్ నుంచి శ్రీలంక బయట పడేదే కాదు. అక్కడి పరిస్థితులు ఇంకా దిగజారిపోయిండేవి. దీన్ని బట్టి శ్రీలంక స్టెబిలిటీలో ఇండియా రోల్ని అర్థం చేసుకోవచ్చు. నెంబర్ 4 ఖతార్. ఖతార్కి భారత్ అవసరం ఏముంటుందని మీరు అనుకోవచ్చు, కానీ ఖతార్ ఎన్నో విషయాల్లో భారత్ మీద డిపెండ్ అవుతుంది. దాని దగ్గర ఫుల్గా ఆయిల్, గ్యాస్ ఉన్న ఫుడ్ అండ్ వర్క్ ఫోర్స్ మాత్రం లేదు. ఇండియా ప్రతి సంవత్సరం ఖతార్కి అవసరమయ్యే 25% ఆహార పదార్థాలు ఎగుమతి చేస్తుంది. ఇది అక్కడ 30 లక్షల జనాభాని మెయింటైన్ చేయడానికి ఆ దేశానికి చాలా ముఖ్యం. అలాగే ఖతార్లోని 7 లక్షల మంది ఇండియన్ వర్కర్స్ ప్రతి సంవత్సరం భారత్కు $10 బిలియన్ డబ్బుని రెమిటెన్స్గా పంపుతూ ఉంటారు. ఇది మన దేశ ఎకానమీ గ్రోత్కి కాంట్రిబ్యూట్ చేయడంతో పాటు అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ నిరంతరం జరిగేలా చూస్తుంది. అలాగే ఖతార్ నుంచి భారత్కు LNG ఎక్స్పోర్ట్స్ కూడా ఈ ఇయర్ బాగా పెరిగింది. సో ఇక్కడ రెండు దేశాలు కూడా ఒకదాని నుంచి మరొకటి మ్యూచువల్ బెనిఫిట్ని పొందుతున్నాయి. ప్రస్తుతం భారత్ అందించే ఫుడ్ అండ్ మ్యాన్ పవర్ రిసోర్సెస్ అనేవి ఖతార్ యొక్క లాంగ్ టర్మ్ స్టెబిలిటీకి చాలా ముఖ్యంగా మారాయి. నెంబర్ 3 బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ ఎకానమీ దాని అన్ని అవసరాల కోసం కూడా పూర్తిగా భారత్తో ఇంటర్లింక్ అయ్యే బతుకుతుందని చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్ ప్రతి సంవత్సరం భారత్ నుంచి $14 బిలియన్ విలువైన గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. వీటిలో కాటన్, పెట్రోల్, మెషినరీ పార్ట్స్, ఫెర్టిలైజర్స్ మరియు ఎలక్ట్రిసిటీ ఇంపోర్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా భారత్ అందించే ఎలక్ట్రిసిటీ అక్కడ ఫ్రీక్వెంట్గా పవర్ కట్స్ అనేవి జరగకుండా ఆపుతుంది. లేకపోతే మెజారిటీ బంగ్లాదేశ్ రాత్రులు అంధకారంలోనే గడపాల్సి వస్తుంది. అలాగే బంగ్లాదేశ్ ఫార్మా సెక్టార్లో ఇండియా ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు $500 మిలియన్ పెరిగాయి. ఆల్సో గంగా నది భారత్ నుంచే డైరెక్ట్గా బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుందన్న విషయం మనం మర్చిపోకూడదు. సో అక్కడ పంటలు పండడానికి భారత్ చేసే వాటర్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. ఒకవేళ భారతే లేకపోతే బంగ్లాదేశ్ సివియర్ ఎనర్జీ క్రైసిస్ని ఫేస్ చేయడంతో పాటు ట్రేడ్ డెఫిసిట్లోకి పడిపోతుంది. నెంబర్ 2 నైజీరియా. నైజీరియా భారత్ నుంచి అఫోర్డబుల్ ధరలకే వరల్డ్లోనే బెస్ట్ క్వాలిటీ మెడిసిన్స్ని పొందుతుంది. ఆల్మోస్ట్ నైజీరియాకు అవసరమయ్యే 35% ఫార్మాస్యూటికల్స్ని భారతే సప్లై చేస్తుంది. ఇది అక్కడ దొరికే జనరిక్ మెడిసిన్లో 60%తో సమానం. ఈ మెడిసిన్స్ అక్కడ కొన్ని లక్షల మంది ప్రాణాలను కాపాడుతున్నాయి. 2025లో మన ఇండియాకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ నైజీరియా గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యి మలేరియా వ్యాక్సిన్స్ని అక్కడే లోకల్గా ప్రొడ్యూస్ చేసేందుకు అంగీకరించింది. ఇది అక్కడ పబ్లిక్ హెల్త్ కేర్కు ఒక గేమ్ చేంజర్ లాంటి మూవ్ అని చెప్పొచ్చు. అలాగే ప్రస్తుతం నైజీరియాలో 50,000 మంది ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ అక్కడి డిజిటల్ ఎకానమీ ముందుకు వెళ్లడంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా నైజీరియాలోని ఆయిల్ సెక్టార్లో $2 బిలియన్ భారీ ఇన్వెస్ట్మెంట్ని చేపట్టబోతుంది. దీనివల్ల అక్కడ ఎన్నో కొత్త జాబ్స్ జనరేట్ అవ్వబోతున్నాయి. ఈ రకంగా నైజీరియా మెడిసిన్స్ అండ్ డిజిటల్ సెక్టార్లో భారత్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్న ఆ షాకింగ్ దేశం రానే వచ్చింది. అదే అమెరికా. ప్రపంచంలోనే అతిపెద్ద ఎకానమీగా చెప్పుకునే అమెరికా భారత్ లేకపోతే సీరియస్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఆ దేశానికి అవసరమయ్యే 40% మెడిసిన్స్ని భారత్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. వీటి విలువ $50 బిలియన్. అక్కడి హెల్త్ కేర్ సెక్టార్లో రేట్లు విపరీతంగా పెరగకుండా కంట్రోల్లో ఉండేలా ఈ మెడిసిన్సే కాపాడుతున్నాయి. వీటితో పాటు భారత్ అమెరికాకి స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ డివైసెస్, డైమండ్స్, రిఫైన్డ్ ఆయిల్, న్యూక్లియర్ రియాక్టర్స్, ఆర్గానిక్ కెమికల్స్, ఐరన్, స్టీల్, ప్రాసెస్డ్ ఫుడ్, స్పైసెస్ ఇలా ఎన్నో వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. అలాగే మన TCS మరియు ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు 150,000 మంది అమెరికన్స్కి ఎంప్లాయ్మెంట్ని కల్పిస్తున్నాయి. భారత్లోని 50 కోట్ల మంది యూట్యూబ్ యూజర్స్ ప్రతి సంవత్సరం కొన్ని $1 బిలియన్ డబ్బు అమెరికాకి రావడానికి కారణం అవుతున్నారు. అమెరికన్ టెక్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఇండియన్ ఎంప్లాయీస్ మీదే, ఇండియన్ మార్కెట్ మీదే ఆధారపడుతుంది. ఈ రకంగా మెడిసిన్స్ నుంచి మైక్రో చిప్స్ వరకు ప్రతి అమెరికన్ లైఫ్ మీద కూడా భారత్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అయితే ఇప్పుడు ట్రంప్ విధించిన టారిఫ్ కారణంగా ఇండియా USA రిలేషన్స్ గత 25 ఏళ్లలో ఎప్పుడు చూడని లోయెస్ట్ పాయింట్కి దిగజారాయి. అండ్ టారిఫ్స్ వల్ల ఇప్పుడు అక్కడ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. మనం ముందు చెప్పుకున్న వస్తువుల ధరలన్నీ కూడా ఇప్పుడు అమెరికాలో పెరుగుతున్నాయి అండ్ పెరగబోతున్నాయి. దీనివల్ల అక్కడి సగటు కన్జ్యూమర్స్కే నష్టం. ఈ రకంగా డొనాల్డ్ ట్రంప్ భారత్తో పెట్టుకుని తన దేశ ఎకానమీని తానే నాశనం చేసుకుంటున్నాడు. ట్రంప్ మూర్ఖత్వాన్ని చూసి ఇప్పుడు అక్కడి ప్రజలు, వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ఇది ఈ వీడియో. నేపాల్ బార్డర్స్ నుంచి అమెరికా బోర్డ్ రూమ్స్ వరకు ఈ 8 దేశాల మీద భారత్ ఇన్ఫ్లుయెన్స్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇందులో ఏ దేశం మిమ్మల్ని ఎక్కువ ఆశ్చర్యపరిచింది? కామెంట్ చేయండి.
అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.